నమస్తే ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. నేను ఈరోజు కొంతమంది పేషెంట్స్ అడిగిన ఒక డౌట్‌ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మా దగ్గరికొచ్చిన సోరియాసిస్ పేషెంట్స్ చాలామంది కూడా ఆయిల్ అప్లికేషన్ అనేది సోరియాసిస్ కండిషన్‌లో ఏ కండిషన్‌లో, ఎటువంటి కండిషన్‌లో చేయాలి? ఒకవేళ ఆయిల్ అప్లికేషన్స్‌తో ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా అని అడగడం జరుగుతుంది. జనరల్‌గా సోరియాటిక్ పేషెంట్స్ యూజ్ చేసే జనరల్ ఆయిల్స్ లేదా మెడికేటెడ్ ఆయిల్స్ గూడా కోకోనట్ ఆయిల్ బేస్ కానివ్వండి, లేదా నువ్వుల నూనె, పిల్ ఆయిల్ బేస్ లేదా కాస్టర్ ఆయిల్ ఇవి 3 ఎక్కువగా వాడడం జరుగుతుంది. మరికొంతమంది పేషెంట్స్ టీ ట్రీ ఆయిల్‌ని వాడుకుంటూ ఉంటారు. సో, కోకోనట్ ఆయిల్ ఏదైనా గానీ ఇట్ ఈస్ వెరీ సేఫ్. అది జనరల్‌గా ఎవరికీ ఎటువంటి ఇరిటేషన్ 90% కలిగించదు. ఓన్లీ కొన్ని కండిషన్స్‌లో మాత్రమే కోకోనట్ ఆయిల్ పడని వాళ్ళు ఉంటారు. కాస్టర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల కొంతవరకు ఇరిటేషన్, రెడ్‌నెస్ అనేది ఎక్కువగా చాలా మందిలో నేను గమనించడం జరిగింది. టిల్ ఆయిల్ గూడా కోకోనట్ ఆయిల్ లాగా వెరీ సేఫ్ ఆయిల్ టు యూజ్. టీ ట్రీ ఆయిల్ మాత్రం జనరల్‌గా ఒక 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ తీసుకున్నప్పుడు దాన్ని వేరే ఆయిల్‌తో డైల్యూట్ చేసి ఎక్స్టర్నల్ అప్లికేషన్‌గా వాడుకోవడం మంచిది. అయితే ఈ ఆయిల్స్ వాడేటప్పుడు ముఖ్యంగా ప్రెగ్నెంట్ వుమెన్ లేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ వుమెన్స్‌లో ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి కొంతమందిలో చూడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఎలర్జిక్ రియాక్షన్, ఇట్చింగ్, ర్యాష్ ఇలాంటి కండిషన్స్ చూసినప్పుడు వాళ్ళు ఆ ఆయిల్‌ని స్టాప్ చేయడం మంచిది. లేదంటే గనక వాళ్ళు ఆయిల్ అప్లికేషన్ ముందే ఒక 24 అవర్స్ ఒక ప్యాచ్ టెస్ట్ లాగా చేతి పైన గానివ్వండి, ఏదైనా ఏరియా పైన ఆయిల్‌ని అప్లై చేసి 24 అవర్స్ చెక్ చేసుకొని యూజ్ చేయడము మంచిది. ఇతరత్ర ఆయిల్స్ ఏవైనా కానివ్వండి జనరల్‌గా రెడ్‌నెస్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో ఈ ఆయిల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. స్కిన్ మాయిశ్చర్ కంటెంట్‌ని గూడా అవి పట్టి ఉంచుతూ ఉంటాయి. అయితే పస్టులర్ సోరియాసిస్ లేదా ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ ఈ 2 కండిషన్స్‌లో గూడా ఎవరికైతే పస్ ఊజింగ్ ఉంటుందో, సో ఒళ్ళంతా రెడ్‌నెస్ ఎక్కువగా ఉండి బ్లడ్ రసి కారడం లాంటి ఇట్లాంటి కండిషన్స్‌లో మాత్రం ఈ ఆయిల్ అప్లికేషన్స్ అనేవి మీరు వాడకుండా ఉండడం అనేది బెటర్. సో, ఈ కండిషన్స్‌లో ఆయిల్ అప్లికేషన్ వల్ల గూడా ఇంకా మనకు సోరియాసిస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ఎవరికైతే ఈ ఊజింగ్ ఎక్కువగా ఉంటుందో, రెడ్‌నెస్ ఎక్కువగా ఉంటుందో, వీళ్ళు మాత్రం వాడకపోవడం మంచిది. ఇతరత్ర ఎవరైతే ఎక్కువ డ్రైనెస్, ఎక్కువ స్కేల్స్ ఉండేవాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ అనేది ఇన్ జనరల్ క్లియర్ అయిపోవడం జరుగుతుంది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సోరియాటిక్ పేషెంట్స్ ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు సోరియాసిస్ గురించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.